11. ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియో నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ బేసిక్గా ఫిలిం అనేది వచ్చి మనకు 3 days ఏగోనో థియేటర్లో వచ్చింది. నేనైతే కొంచెం లేట్గా చూసాను. రివ్యూ కూడా లేట్ వస్తుంది. ఎనివే పక్కకు పెడితే పాయింట్ పక్కకు పెడితే స్టోరీ అనేది ఎలా ఉంటుంది అంటే మూవీ ప్లాట్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే, వైజాగ్లో సీరియస్గా కిల్లింగ్ జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. అక్కడ ఏసీపీ అయిన అరవింద్ గారు ఏం చేశారు, మరి తన ఎన్క్వైరీలో ఏం జరిగింది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఈ ఫిలిం అనేది ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో కానివచ్చు, మీరు అలా అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఒక సైకో కిల్లింగ్ అలాంటి కైండ్ ఆఫ్ వేరియేషన్లో. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే స్టార్టింగ్ పోర్షన్లో అంటే బిగినింగ్ పోర్షన్లో మీకు కొంచెము స్టోరీకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ కనుక మీరు కనుక కనెక్ట్ అయితే కనుక ఫిలిం మాత్రం మీకు మాత్రం నచ్చుతుందని మాత్రం నేను కంపల్సరీ చెప్పగలుగుతాను. ఫస్ట్ హాఫ్ లో కొంచెం గజిబిజిగా ఉండొచ్చు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్ పొజిషన్ లో అసలు అదేంటో కూడా తెలియకుండా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ లో వెళ్తా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో దాన్ని చూపెట్టిన క్లారిఫికేషన్ కానియచ్చు, అక్కడ నుంచి ఆపోజిట్ నుంచి చూస్తున్న సీన్స్ కానియచ్చు, విలన్ నుంచి కానియచ్చు, ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మన నవీన్ చంద్ర గారికి ఈ ఫిలిం అనేది ఒక ప్లస్ ఫిలిం అని నేను అంటున్నాను. అండ్ మీరు ఫిలిం కనుక చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మన శశాంక్ గారు కూడా ఉంటారు, సో తన క్యారెక్టర్ కూడా ఈ ఫిలింలో ఓకే అనిపిస్తుంది. అండ్ ఆపోజిట్గా హీరోయిన్స్ కానియచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఓకే అనిపిస్తే ఫిలింలో చెప్పుకోవాలంటే మెయిన్గా చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే అది మాత్రం నేనైతే అప్రిషియేట్ చేస్తాను ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎమోషనల్ పార్ట్ కూడా కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. లైక్ ఆ ఎమోషనల్ పార్ట్ లేకపోతే ఫిలిం అంతా కూడా ఓకే అన్నట్టు అనిపిస్తుండే. ఆ ఎమోషనల్ పార్టీ కానివచ్చు, ఇవన్నీ ఎంటైర్గా ఆల్ ఎలిమెంట్స్ అనేది క్యారీ చేసిండు ఫిలింలో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ చూసుకున్నా కానివచ్చు బెస్ట్ ఇచ్చారు తన క్యారెక్టర్లో అని చెప్పుకోవచ్చు. అంటే ముందు ఫిలిమ్స్లో కూడా ఇచ్చారు, కానీ ఈ ఫిలింలో చూసుకుంటే చాలా డేస్ తర్వాత నాకు అలా అనిపించింది అని చెప్తున్నాను. వన్ వాట్ టు సే ఫిలిం అనేది చాలా బాగుంది, ఎటువంటి అలర్ట్ కంటే లేదు, ఫ్యామిలీతో అలా ఫ్రెండ్స్ చూడొచ్చు అని చెప్తాను. ట్రై చేసే విధంగా అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది 11 అనే మూవీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్లో చెప్పినట్టు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ టాటా గైస్, బాయ్.